శ్రీమాత్రే నమః. ఈరోజు మెడిసిన్స్ గురించి కొంత చెబుతానండి. ఎందుచేతనంటే మనలో చాలామంది మందులు ఎక్కువ వాడేస్తూ ఉంటారు. అయిన దానికి కాని దానికి కౌంటర్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని వాడేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకండి. తలనొప్పికి, కాళ్ళ నొప్పులకి అన్నిటికీ కూడా పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారు. విపరీతంగా కౌంటర్లో తెచ్చుకుని వాడేస్తున్నారు వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. అసలు వాడకూడదు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ చాలా తక్కువగానే అర్జెంట్ అయితేనే వాడాలి. అంతే తప్ప ఎక్కువగా వాడినట్లయితే వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ మధ్యకాలంలో ఏడిఆర్ అని వస్తుంది, యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. ఎక్కువ మందులు వాడిన వాళ్ళకి కొంతకాలానికి ఏడిఆర్ వస్తుంది. దీనివలన ఏమవుతుందంటే మెడిసిన్స్ పనిచేయకుండా పోతాయి, లేదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి విపరీతమైన పరిణామాలకి దారితీస్తుంది. అంచేత ఎంతో అవసరమైతే తప్ప మెడిసిన్స్ వాడకండి. నెక్స్ట్ ఏమిటంటే బీపీలు, షుగర్లు, హార్ట్ పేషెంట్లు వారికి తప్పదు. వారు కూడా ఎప్పుడైనా ఒకరోజు స్కిప్ చేయవలసి వస్తే ఏమీ ఫీల్ అయిపోక్కర్లేదు. స్కిప్ చేయండి, పర్వాలేదు. ఒక రోజుకి ఏమీ పర్వాలేదు, రెండో రోజు వేసుకోవచ్చు. అందుచేత మీరు ఎక్కువ మందులు వాడేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్లోకం చదువుకుని వేసుకోండి. 7-8 ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ అమృతకలసహస్తాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణువే నమః అని ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుని ఈ శ్లోకాన్ని చదువుకుని కనుక మనం మెడిసిన్స్ మింగినట్లయితే చాలా చక్కగా పనిచేస్తాయండి. థ్యాంక్ యూ.